వీడియోలో మరొక జాబ్ నోటిఫికేషన్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, జూన్ 26న అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అవి ఏం జాబ్స్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఎంటీఎస్ మరియు హవాల్దారు పోస్టుల కోసం ఈ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా ఈజీ అండి. మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, దాని డీటెయిల్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఇందులో. వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ నోటిఫికేషన్ 2025 గురించి పూర్తి వివరాలండి. సో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ పోస్ట్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ సిబిఐసి మరియు సిబిఎన్ కింద రిక్రూట్మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 26న అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. సిబిఎస్ మరియు సిబిఎన్ కింద రిక్రూట్మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేసింది ఎంటీఎస్ పోస్టులని. చూద్దాం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. సో, ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ మరియు హవాల్దార్ పోస్టులను భర్తీ చేయడం అనేది ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఎంటీఎస్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు ఏ విధంగా ఉంటాయి అంటే ఎంటీఎస్కి సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు అలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ హవాల్దార్ పోస్టులు కూడా ఉన్నాయి కదా. హవాల్దార్ పోస్టులకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సిబిఐసి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ట్యాక్స్ సిబిఎన్. ఈ రెండు పోస్టులకి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేసింది. సో, దీని ఎగ్జామ్ డీటెయిల్స్ ఎప్పుడు, దీని ఫీజు డీటెయిల్స్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాము. సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా ఈజీ అండి. 10th క్లాస్ ఒక్కటి ఉంటే చాలు. సో, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే పాస్ అయ్యి ఉన్న సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది ఒకటేనండి మనకి క్వాలిఫికేషన్. సో, మనం ఏమి కష్టపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. సో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన దానికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పాను కదా. సో, అలాగే దీనికి సంబంధించి దరఖాస్తు చివరి తేదీ అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి చివరి తేదీ ఎప్పుడంటే అప్లై చేసిన జూలై 24. దానికి సంబంధించి అప్పటికి 10వ తరగతి సర్టిఫికేట్ కంప్లీట్ చేసి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ జూలై 24, 2025 నాటికి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి అని చెప్పి ఇచ్చాడు. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకుంటున్నారు అంటే ఆన్లైన్ దరఖాస్తులు అప్లై చేసినది జూన్ 26 నుంచి అండి. జూన్ 26న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, జూన్ 26 నుంచి అయితే అప్లికేషన్స్ అప్లై చేసుకుంటున్నారు. అలాగే చివరి తేదీ ఎప్పుడు అంటే జూలై 24వ తేదీ. జూలై 24వ తేదీ ఇందాక చెప్పాను కదా, జూలై 24వ తేదీ. అలాగే ఫీజు చెల్లింపుకి చివరి తేదీ ఎప్పుడు అంటే జూలై 25. ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి జూలై 25. అలాగే దరఖాస్తు సవరణ ఎప్పుడు అంటే దాని గురించి ఏదైనా అప్లికేషన్కి సంబంధించి ఎడిటింగ్ ఏదైనా చేయాలి అంటే జూలై 29 లాస్ట్ డేట్ అండి. సో, ఏదేమైనా జూలై 31లో అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇక ఎగ్జామ్ ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించి ₹100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూబీడీకి సంబంధించి ఎక్స్ సర్వీస్కి సంబంధించి మహిళల ఫీజుకి మినహాయింపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జనరల్ కేటగిరీ అయితే ₹100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి సంబంధించి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి మహిళలకైతే ఫీజు మినహాయింపు అయితే ఉంటుంది. చెల్లింపు విధానం ఎలా అంటే ఆన్లైన్లో అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ చెల్లించవచ్చు. ఆన్లైన్ చలానా ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చు. ఫీజు డీటెయిల్స్ కోసం చూడాలి అంటే కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 20వ తేదీ నుండి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, నెల రోజులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఎంటీఎస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎంటీఎస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. అలాగే సిబిఈ మాత్రమే. నెక్స్ట్ హవాల్దారు సిబిఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఈ రెండు ఏమో హవాల్దార్ పోస్టులకు అయితే ఉంటాయి. ఎంటీఎస్కి సంబంధించి అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నడుస్తుంది. సో, ఎగ్జామ్కి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో అయితే చూద్దాము. సో, ఇప్పుడు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఒక పూర్తి వివరాలు కావాలి అంటే కనుక ssc.gov.in వెళ్ళి చూడండి. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అది ఆగస్టు 1 కల్లా 25 సంవత్సరాలు అనేటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. సో, ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ద్వారా తమ దరఖాస్తు ఫారంని జూలై 24వ తేదీ 2025 రాత్రి 11 గంటల లోపు మనం అప్లై చేయాలి. గుర్తుపెట్టుకుంటే జూలై 24, 2025
రాత్రి 11 లోపు 11 వరకు టైం ఉందండి. సో అప్లై చేసుకునేటువంటి టైము. సో చూస్తూ ఉండండి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది దరఖాస్తు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఏంటి అంటే, నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ వచ్చేసరికి జూన్ 26వ తేదీ. ఇవాల్టికి ఆల్రెడీ 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. జూన్ 26వ తేదీ. నెక్స్ట్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే సేమ్ అదే డేట్ అండి. జూన్ 26 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో దరఖాస్తు ముగింపు తేదీ ఎప్పుడు అంటే ఇందాక చెప్పినట్టు జూలై 24వ తేదీ రాత్రి 11 వరకు మనకు టైం ఉంటుంది. సో పరీక్ష ఎప్పుడు అంటే సెప్టెంబర్ 20 నుంచి అలాగే అక్టోబర్ 24 వరకు అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు ఎగ్జామ్స్. సో ఎస్ఎస్సి దరఖాస్తు ఫారము ఎస్ఎస్సి ఎంటీఎస్ దరఖాస్తు ఫారము 2025 పూర్తి చేయాలి. 2025లో పూర్తి చేయాలి. అలాగే ఎంటీఎస్ మరియు హవాల్దార్కి సంబంధించిన దానికోసము దరఖాస్తు లింకు ఎస్ఎస్సి లాగిన్ కింద అందుబాటులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హవాల్దార్ దానికి దరఖాస్తు లింకు అనేది ఎస్ఎస్సి లాగిన్ కింద అయితే ఉంటుంది. సో చూసి అప్లై చేయండి. నెక్స్ట్ హవాల్దార్ లింక్ దగ్గర క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే మనకి అందిస్తుంది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ దరఖాస్తు ఫారము ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. దరఖాస్తు ఫారాన్ని పూరించడానికి మనం ఈ విషయాలను అయితే గమనించాలి. అధికారిక ఎస్ఎస్సి వెబ్సైట్ని సందర్శించండి. అంటే ssc.gov.in సందర్శించే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి ఫస్ట్. నెక్స్ట్ మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ అవసరమైన వివరాలతో ఎస్ఎస్సి ఎంటీఎస్ పరీక్ష 2025 దరఖాస్తు ఫారం అయితే నింపాలి. దానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి పత్రాలను అయితే అప్లోడ్ చేయాలి. అంటే మన సర్టిఫికెట్స్ ఏంటి, ఇంకా ఏమైనా కావాలా అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎంటీఎస్ దరఖాస్తు చేసేటప్పుడు. అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే దరఖాస్తు రుసుము చెల్లించాలి. నెక్స్ట్ మీ దరఖాస్తు నిర్ధారించబడి మరియు భవిష్యత్తులో దానికోసం మనకి అది కన్ఫర్మేషన్ కోసం దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఎంటీఎస్కి సంబంధించింది. సో అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అని చెప్పాను కదా. సో అవసరమైన పత్రాలు అవేంటి అనేది చూద్దాము. ఎస్ఎస్సి ఎంటీఎస్ దరఖాస్తు ఫారంను 2025లో ఈ కింది పత్రాల నుంచి అయితే వివరాలు నమోదు చేసుకోవాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అలాగే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ, అలాగే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ పాఠశాల కళాశాల నుంచి ఐడి కానీ ఏదైనా సరే ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెయిన్ ఐడీస్ అయితే మనం దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నోటిఫికేషన్ తేదీ నుంచి 3 నెలల కంటే పాతదిగా ఉండకూడదు అనమాట. అలాంటిది మనం పెట్టాలి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైనా పెట్టాలి. అలాగే కుల ధృవీకరణ పత్రము, నెక్స్ట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, మాజీ సైనికుడి కేసులో సంబంధిత పత్రాలు. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటీఎస్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. సో చూడండి, దీంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్లో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ లాంగ్వేజ్ సెలెక్షన్ ఏంటి అంటే మొదటిసారిగా ఎస్ఎస్సి ఎంటీఎస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్గా జరుగుతుంది. సో ఇంగ్లీష్, హిందీ మరియు 13 ప్రాంతీయ భాషలు నిర్వహించబడుతుంది. అలాగే తెలుగులో కూడా జరుగుతుందండి. సో మన అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూడండి. సో మరొకసారి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది జూన్ 26వ తేదీ నుంచి అయితే ప్రారంభమైంది. అధికారిక వెబ్సైట్లో అయితే www.ssc.gov.inలో అయితే ప్రారంభమైంది. నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ విడుదలతో పాటు హవాల్దారు కోసం 1075 ఖాళీలను దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in ద్వారా అయితే తమ దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు. సో చివరి నిమిషంలో సాంకేతిక లోపాలను నివారించడానికి, అలాగే దానికి సంబంధించిన ఎడిటింగ్ కానీ జూలై 24వ తేదీ 2025 రాత్రి 11 గంటల వరకు అయితే మనకి అప్లికేషన్ అప్లై చేసేటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చారండి. సో ఫాలో అవ్వండి. సో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో కుడి మూలలో ఉన్నటువంటి తెలుగులో వర్తించు అనేటువంటి బటన్ పైన క్లిక్ చేసి ఆ పైన మల్టీ టాస్కింగ్ దాంట్లో నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ పైన 1075 పోస్టులకు సంబంధించి నేను లింక్ పైన క్లిక్ చేస్తే పరీక్షకి నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ విద్యా అర్హత, దానికి సంబంధించిన విద్యా అర్హత, వయస్సు, వర్గము, అలాగే పరీక్షా కేంద్రము మొదలైన వాటితో సహా దరఖాస్తు ఫారంను పూరించడానికి కొనసాగించండి. సో దరఖాస్తు రుసుము చెల్లించండి. భవిష్యత్తులో సూచన మేరకు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం అయితే చాలా మంచిది. సో ప్రింట్అవుట్ తీసుకోండి అప్లికేషన్ ఫారం ఫిల్ చేసింది.
సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లో అయితే చూడొచ్చు. ఇంకొక విషయం, దీనికి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ ఏంటి అనేది, దానికి సంబంధించిన సిలబస్కి సంబంధించిన పోర్షన్ అంతా రేపు వీడియోలో అయితే చేస్తాను. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.